దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో ఈ ఉదయ కాలము చేరవచ్చిన వారందరికీ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియచేస్తున్నాం. మరి ఆ యొక్క నూతన సంవత్సరం అనేటువంటి ఆ భావన ఇంకా మనలో కొనసాగుతుంది. మరి ఈ నెలంతా కూడా మనము హ్యాపీ న్యూ ఇయర్ చెప్పుకోవచ్చు. కనుక రెండవ దినంలో కూడా మరి ఈ విధంగా ఒకరినొకరము నూతన సంవత్సర శుభాకాంక్షలతో గ్రీట్ చేసుకుంటూ మన యొక్క ఉదయ కాలాన్ని మనము కొనసాగింప చేద్దాము. మరి చూసినట్లయితే ఈ న్యూ ఇయర్ అనే దాని గురించి మనము కొద్ది కాలం అంటే క్రిస్మస్ అయిన వెంట దగ్గర నుంచి మరలా న్యూ ఇయర్ వైపు మనసు పెడతాం. కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం, దేవుడు ఏ వాగ్దానం దయచేస్తాడు అని మనం కనిపెడుతూ కొత్త ఆశలతో కొత్త మరి అభిలాషలతో ఈ న్యూ ఇయర్ లోకి మనం ప్రవేశిస్తాం. అంతే కదా. మరి ఈ యొక్క మరి న్యూ ఇయర్ లోకి వెళ్ళే మనము నిన్నటి దినం ఏమి నేర్చుకున్నాం? మరి ఆనందంగా సంతోషంగా ఉండటం ఎలాగున ఈ నూతన సంవత్సరంలో వ్యక్తిగతంగా కుటుంబ పరంగా మరి సమాజ సంఘ పరంగా ఎలాగున మనము అన్ని పరిస్థితుల్లో మరి ఆనందంగా ఉండాలనే విషయాలు మనం నేర్చుకున్నాం. అంటే దుఃఖము మనల్ని వెనక్కి లాగుతుంది గనక, నెగటివిటీ మన వెనక్కి లాగుతుంది గనక మనం పాజిటివ్ దృక్పథంలో వెళ్ళాలని, అంతేకాదు ఎల్లప్పుడూ కూడా మరి ఆనందంగా మనము జీవించాలని నిన్నటి దినం మనం నేర్చుకున్నాం. దుఃఖం అనేది సహజమే మన జీవితాల్లో. అనేకమైన పరిస్థితులు, మనం అనుకున్నటువంటి సంఘటనలు అవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి కానీ, దేవుడు మనకు దయచేసిన రక్షణ ముందు ఇవన్నీ కూడా దిగదుడిపే కదా. ఆ రక్షణానందంలో మనం కొనసాగేటప్పుడు ఈ లోకంలో మనకు కలిగే ఈ శరీరాన్ని బట్టి, ఈ యొక్క కుటుంబ బాంధవ్యాలను బట్టి, రకరకాల పరిస్థితులను బట్టి మరి మనకు మరి ఆ శ్రమలు హెచ్చుగా ఉన్నా కూడా దేవుని ఆత్మ అభిషేకం మనలో నింపబడే కొలది వాటినన్నిటినీ అధిగమిస్తూ తిరిగి మరి ఆ సంతోష ఆనందాలలో కొనసాగటానికి దేవుడు కృప దయచేసుకుంటూ వస్తున్నాడు. మరి రెండవ దినంగా మరలా నూతన సంవత్సరపు వర్తమానంలో కొన్ని విషయాలు మనం నేర్చుకుందాము. మనము చూచినట్లయితే మనం చాలా సార్లు గతించిపోయిన దానిని విడిచిపెట్టడానికి మనం ప్రయత్నించం. చాలా సార్లు ఆ గత కాలపు జ్ఞాపకాల్లోనే మనం బ్రతుకుతా ఉంటాం. గతించిపోయిన విషయాలే మరి అవి అనారోగ్య సంబంధించినవి కానీ, బాధలు కానీ, అది ఏది కూడా మనం ఏం చేయాలంటే వాటిని మనము విడిచిపెట్టాలి. మరి వాటిని ఆహ్, ఆహ్, అవి లెట్ గో ఆఫ్ పాస్ట్ మిస్టేక్స్. గతంలో పొరపాట్లు చేశామా? గతంలో అనుకోని గాయాలు మనకు కలిగినాయా? మరి అనేక సమస్యలు గుండా వెళ్ళామా? వాటినన్నిటిని మనం ఏం చేయాలంటే లెట్ గో ఆఫ్ పాస్ట్ మిస్టేక్స్. జరిగిపోయిన పాతకాలపు వాటన్నిటిని కూడా మనము విడిచిపెట్టగలగాలి. అంటే మరిచిపోవటానికి ప్రయత్నించాలి. మరి వాటిని ఆ యొక్క దాని తాలూకు బాధ నుండి మనల్ని మనం నూతన పరుచుకోవటానికి మనం ప్రయత్నించాలని ఉదయకాలము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చాలా సార్లు ఈ పాతది అనేది మననేం చేస్తదంటే మనని పట్టుకొని ఉంటది. ఆ పాతదనం, పాతకు సంబంధించినటువంటి కొన్ని విషయాలు మనని ముందుకు ఫార్వర్డ్ కానివ్వు. మనమేం చేయాలంటే మరి నిన్నటి దినం గూడా మరి పౌలు భక్తుడు చెప్పిన మాట ఒకటి మనం ధ్యానించాము. వెనక్కున్న వాటిని మరచి ముందున్న వాటి కొరకే వేగిరపడుతూ అనే ఆ మాటను మనము ధ్యానించాము. అంటే చాలా సార్లు మనం కలిగిన ఈ యొక్క మానవ స్వభావరీత్యా మనం ఏం చేస్తామంటే త్వరగా కొత్తదనంలోకి వెళ్ళటానికి మనము ప్రయత్నించలేము. దానిలోకి వెళ్ళలేము. కానీ ఆత్మదేవుని సహాయం వలన మనము పాత గత పా పాత లేకుంటే పాపానికి సంబంధించిన, బాధకు సంబంధించిన వాటిని మనము జయించి మనం ముందుకు వెళ్ళొచ్చు. ఎందుకు దేవుని వాక్యం ఏం సెలవిస్తుందంటే యెషయా గ్రంథము 43 అధ్యాయము 18, 19లో చూస్తే మునుపటి వాటిని జ్ఞాపకము చేసుకొనకుడి, పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఇదిగో నేనొక నూతన క్రియ చేయుచున్నాను, ఇప్పుడే అది మొలుచును, మీరు దానిని ఆలోచించండి. నేను అరణ్యములో త్రోవ కలుగ చేయుచున్నాను, ఎడారిలో నదులు
పారచేయుచున్నాను. పూర్వపు సంగతులను జ్ఞాపకం చేసుకొనకుడి. మంచి విషయాలను జ్ఞాపకం చేసుకోవాలి గాని, బాధకు సంబంధించిన, వేదనకు సంబంధించిన, వ్యతిరేకతకు సంబంధించిన విషయాలను మనము జ్ఞాపకము చేసుకోకూడదని అర్థం. బాధలు పడ్డాం అయిపోయిందంతే. ఆ చాప్టర్ అంతటితో మనం క్లోజ్ చేయాలంతే. అంతేగాని దానిలోనే మనం మునిగి తేలకూడదు. ఆ దుఃఖంలో, ఆ వేదనలో, ఆ బాధలో దానిలోనే మనం మునిగి తేలకూడదు గాని, దాన్ని మనం విడిచిపెట్టి వేయాలి. ఇక్కడ మరి పూర్వకాలపు సంగతులను తలంచుకొనకుడి. ఎప్పుడన్నా జ్ఞాపకం రావటం వేరు. మనం ఏం చేస్తామంటే పదే పదే దాన్ని తలపోస్తా ఉంటాం. అసలు కొంతమందైతే ఎలా ఉంటారంటే, అసలు ఆ మాటలను జరిగిపోయిన విషయాలను మాట్లాడుతానే ఉంటారు. అసలు ఇది ఎందుకు మాట్లాడుతున్నారు వీరు? అరే ఎప్పుడో జరిగిపోయిన సంగతి గదా! ఇంకా ఎందుకు ఆ విషయాలెత్తి మాట్లాడతారంటే, అంటే వాటిని ఏం చేస్తున్నారు? అదే తలపోస్తా ఉన్నారనమాట. ఆ తలపోసే కొద్దీ అది వారి హృదయంలో నుంచి నిండిపోయి అది బయటికి మాటల రూపంలో వచ్చేస్తా ఉంటాయి. అంటే మనం ఏం చేయాలి? అసలు మనం వాటిని జ్ఞాపకం చేసుకోకూడదు. అనుకోకుండా కొన్నిసార్లు మనకి జ్ఞప్తిలో ఎక్కడో ఉండిపోయి అవి అయి మనల్ని బాధ పెట్టడానికి ప్రయత్నిస్తే వాటిని తలంపులలోకి మనం పోషించకూడదు. వాటిని మనము మరి ఇంకా ఆలోచించి మనం వాటిని తలంచకూడదు. పూర్వపు విషయములను తలంచకుడి. మరి ఉదయకాలం దేవుడు మాట్లాడుతున్న మాటేంటంటే, గతించిపోయిందది. ఆ బాధ, ఆ వేదన, ఆ దుఃఖము అయిపోయింది కదా! ఈ రోజు లేదు ఆ దుఃఖం. కాబట్టి నిన్నటి దాని తాలూకు ఛాయ ఈ దినము రాకుండా జ్ఞప్తిలో నుంచి తీసేయండి. ఆ జ్ఞాపకాన్ని గూడా మీరు తుడిచివేయండి. అంతేగాని తలచకండి. ఎందుకంటే నేనున్నాను. కొత్త కార్యాలు, నూతన కార్యాలు చేయు దేవుడును నేనున్నాను గనక, ఇదిగో మీ జీవితంలో ఒక నూతన కార్యం నేను చేస్తున్నాను. అది అడారిలాగుందా? త్రోవ కనిపించని పరిస్థితిగా ఉందా? అయినను కూడా అక్కడ కూడా అరణ్యములో నేను మార్గాన్ని ఏర్పాటు చేస్తాను. ఒకవేళ జీవితం అంతా అయిపోయినట్లుగా ఉందా? అయినను అక్కడ ఎడారిలో నదులు ప్రవహింప చేసినట్లుగా నేను చేయగలిగిన దేవుడినై ఉన్నాను. కనుక నువ్వేం చేయాలంటే లెట్ ద పాస్ట్ గో, లెట్ ద మిస్టేక్స్ గో. మరి వాటిని విడిచిపెట్టు, మరిచిపో. అప్పుడు నేను నీలో ఒక నూతన కార్యం చేస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. రెండవదిగా చూస్తే మరి మనకందరికీ చాలా ఫెమిలియర్ అయిన వాక్యము కదా! నూతన సంవత్సరం వస్తే ఈ మాట ధ్యానించకుండా నూతన సంవత్సరం ఉండదు. అది ఎక్కడ నూతన సంవత్సరపు వర్తమానం చెప్పినా కూడా ఖచ్చితంగా ఈ మాట మనము ధ్యానిస్తాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనము. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. ఎప్పుడు నూతన సృష్టి జరుగుద్దంటే ఈ పాతదనం మనలో నుంచి వెళ్ళిపోయినప్పుడే గాని క్రొత్త దాన్ని మనం పొందుకోలేము. పాతది కదా! ఈ ఈ పాడైపోయింది మనం తీసివేస్తే తప్ప ఆ నూతనత్వంతో మనము సంతరించుకోలేము. ఇక్కడ మరి పౌలు భక్తుడు చెప్తున్న మాట మరి ఆ క్రీస్తులో మనం ఉండగలిగామా? ఎవడైనను క్రీస్తునందున్న ఎడల, క్రీస్తులో అంటే క్రీస్తు మన లోపలికి, మనం ఆత్మీయ లోతుల్లోకి క్రీస్తు స్వభావాన్ని, క్రీస్తు గుణలక్షణాల్ని, క్రీస్తు మనస్సుని మన లోపలికి మనము తీసుకొని కలిగితే మన లోపల ఈ పాతకు సంబంధించిన, పాపానికి సంబంధించిన మరి గతించిపోయిన దానికి సంబంధించినంతా కూడా నూతనంగా మార్చబడుతుందండి. పాతవన్నీ మనలో గతించిపోతాయి. ఒక నూతనమైన మరి ఒక ఆశ, నూతనమైన అభిషేకము, నూతనమైన ఉత్సాహము మనలో పెలుబుకుద్ది. మరి ఈ పాత దాంతో ఏమైపోతామంటే ఒక పూడుకుపోయిన స్థితిలో, ఒక స్పందన కోల్పోయిన స్థితిలోకి వెళతాము గాని, ఎప్పుడైతే ఈ పూడికను తీస్తా ఉంటే ఏమవుద్దండి? లోపల నుంచి నీటి ఊట ఉద్భవిస్తా ఉంటది. ఎప్పుడైనా మరి బోరింగ్స్ ఇప్పుడు వేస్తా ఉన్నారు. కానీ పాత కాలంలో ఏం చేసేవాళ్ళంటే మాకు చలములుండేయి. అంటే వాగులు.
వాగుల్లో మరి ఆ నీరు ఆ యొక్క ఇసుక తోడే కొద్దీ ఆ నీటి ఊట వస్తా ఉంటది. అసలు ఎంత అద్భుతంగా అనిపిస్తది. చిన్నప్పుడు అది ఒక ఆటగా మరి తోడి దాన్ని ఇసుక తోడుతున్నప్పుడు ఆ నీటి ఊట జల ది మరి మరి పైకది ఉబకటం చూసేవాళ్ళం. అంటే ఏంటి? అక్కడ ఉన్నటువంటి అడ్డుగా ఏదైతే ఉన్నదో మరి ఆ యొక్క ఆ నీటి ఊట బయటికి రాకుండా ఏదైతే ఉన్నదో దాన్ని ప్రక్కకు తొలగించినప్పుడు అందులో నుంచి ఆ నీటి ఊట బయటకొస్తుంది. మన ఆత్మీయ జీవితంలో కూడా అనేకమైన విషయాలు మన ఆత్మను కప్పివేస్తా ఉన్నాయి. ఈ కప్పివేసిన వాటిని మనం ఏం చేయాలి? ఈ పాతకు సంబంధించిన వాటన్నిటిని గూడా మనము తొలగించుకోగలిగేటప్పుడు ఒక్కొక్కటి ఆ లేయర్ ఒక్కొక్కటి అది పైకి మరి దాన్ని తీసి మనం పడవేసేటప్పుడు ఆ లోపల ఎక్కడో దాగి ఉన్న ఆ నీటి జల ఆ ధార కదా! మీ కడుపులో నుంచి జీవజల నదులు ఉబికి ప్రవహించును అంటే ఎలా ఉబికి ప్రవహిస్తాయి అవి? మనలో ఉన్నటువంటి ఆ శరీరానికి సంబంధించిన, దుఃఖానికి సంబంధించిన, ఆ బాధకు సంబంధించిన, వేదనకు సంబంధించిన గత తాలూకు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఆ లేయర్స్‌గా మనం పక్కకు తీసి పెట్టినప్పుడు అందులో మరి మరుగైనటువంటి ఆ ఊట అది ఉధృతంగా ఒక్కసారి మరి పైకి ఉబికి ప్రవహిస్తదండి. అంటే ఎక్కడో మన కడుపులో ఆ జీవజల బుగ్గ పెట్టబడినది. ఆ బావి పూడుకుపోయినది. ఆ పూడుకుపోయిన బావిని మనం ఏం చేయగలగాలి? ఈ యొక్క ఈ శరీర కార్యాలన్నీ గూడా మనం అణిచివేస్తున్నాయి. సంతోషించకుండా, ఆనందించకుండా, కొత్త దాన్ని అనుభవించకుండా చేస్తున్నాయి గనక మనమేం చేయాలి? ఆ పూడికంతా గూడా మనం తీసివేసినప్పుడు నిశ్చయముగా ప్రభువు చెప్పిన మాట మీ కడుపులో నుంచి జీవజల నదులు, ఉత్సాహ, ఆనంద, సంతోషాలు ఉబికి ప్రవహిస్తాయనే మాట మన జీవితంలో నెరవేర్చబడింది. మరి మూడో విషయంగా చూచినట్లయితే మరి యొక్క లెమెంటేషన్స్ అంటే ఇర్మియా తర్వాత ఏమంటే విలాప వాక్యములు. విలాప వాక్యంలో చూచినట్లయితే నిజంగా దేవునికి మానవుని ఎడల అసలు ఎంత ప్రేముంటదో చెప్పొద్దు. నేను మరొక సందర్భంలో నేనెంతో దుఃఖంలో నేనెంతో అసలు బ్రతకలేను, ఈ పరిస్థితిలో గుండా నేను వెళ్ళలేను అనుకున్న పరిస్థితిలో దేవుడు నాకు ఈ వాక్యం ద్వారా మాట్లాడి నన్ను తిరిగి నా ఆత్మీయ జీవితాన్ని అసలు, అసలొక గొప్ప యూ టర్న్ తిరిగినట్లుగా అయిపోయింది నా ఆత్మీయ జీవితం. అంటే అంత నిరాశ, నిస్పృహల్లో దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాగ్దానము అసలు ఎలాగ ఉంటదంటే తిరిగి మనలని పునరుజ్జీవింప చేస్తదండి. కదా! ఆయన మాట శక్తి గలది. ఆయన మాట జీవము గలది. ఆయన మాట ఆదరించేది. కదా! ఆయన మాట బలపరిచేది. ఆయన మాట ధైర్యపరిచేది. కదా! ఆయన మాట ఉజ్జీవింప చేసేది. ఈ వాక్యము కొన్ని కొన్ని సార్లు మన లోపల ఎంత అద్భుతం చేస్తదంటే చెప్పొద్దు. విలాప వాక్యములు 3, 22, 23లో చూచినట్లయితే యెహోవా కృప గలవాడు. ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారము. హల్లెలూయా! ఇంకా మనము ఈ లోకంలో నశించిపోకుండా ఎందుకు జీవిస్తా ఉన్నాం? దేవుడు కృపామయుడు గనక, ఆయన కనికర సంపన్నుడు గనక, ఆయన యొక్క వాత్సల్యతట మన ఎడల ఎడతెగక నిలుచుచున్నదంట. అబ్బా! నాకసలు ఈ మాటలు దేవుడు నాతో మాట్లాడినప్పుడు ఇదిగో అసలు నిన్ను నేనెంత ప్రేమిస్తున్నానంటే, నీ ఎడల నా వాత్సల్యత నేనెంత చూపిస్తున్నానంటే, అందును బట్టి నీవింకను నశించిపోలేదమ్మా. ఎందుకు నువ్వు దుఃఖపడతావు? ఈ పరిస్థితులు, ఈ సమస్యలు ఇవన్నీ గూడా ఆఫ్టర్ ఆల్ వాటిని బట్టి నువ్వు ఆలోచించకు. నేను ఎంతో వాత్సల్యతతో నిన్ను చూస్తా ఉన్నాను. నిన్ను పొది పట్టుకొని ఉన్నాను. ఇది నా వాత్సల్యత ఎన్నటెన్నటికి నీ ఎడల నిలిచే ఉంటది. ఒకసారి నీవు నన్ను అంగీకరించావు. నీ హృదయంలోకి నన్ను స్వీకరించావు. ఇక నీ కష్టాలన్నీ నావే. నీ యావత్ బాధలో నేను కూడా బాధ నొందుతున్నాను. నా వాత్సల్యత నిన్ను విడిచిపెట్టదు. అబ్బా! నిజంగా తల్లి అయినా కన్న బిడ్డలను మరుస్తదిగా చంటి బిడ్డను మరుచును గాని,
నేను నిన్ను మరువను. అబ్బా! దేవుని వాత్సల్యత అబ్బా! నిజంగా మనం దీన్ని ఊహిస్తే గనక ఈ బైబిల్ గ్రంథంలో రాయబడిన కొన్ని మాటలను మనం వ్యక్తిగతంగా కూర్చొని వాటిని ధ్యానిస్తే అసలు ఆ మాటల మాధుర్యము, ఆ మాటల్లో ఉన్న సారాంశము మనకు అర్థమయ్యే కొలది అబ్బా! దేవుడు ఎంత ప్రేమమయుడా! దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడా అని మనకు గోచరం అవుద్దండి కదా! మన లోపల ఒక తపనుంటది. ఏం తపనుంటది? ఎవరైనా మనల్ని ప్రేమించాలి. ఎవరైనా మనం మెచ్చుకోవాలి కదా! ఎవరైనా మనల్ని గొప్ప చేయాలి. ఎప్పుడు మానవులలో ఒక వ్యక్తిగా మనలో ఈ ఆలోచన ఉంటది కదా! మనం ఎదుటి వారిని ఎలా అన్నా ట్రీట్ చేయని. కానీ ఎదుటివారు మనలని అట్టి విధంగా ట్రీట్ చేయాలని ఒక తపన మనలో ఉంటది. అది ఎవరు చేయరు కదా! మన ఏ కాడికి కృంగతీయటానికే ప్రయత్నిస్తారు కానీ, మనెవరు గూడా ఉత్సాహపరిచేవారు లేరు. మన వెనక నుంచి వెన్నుదట్టి పర్వాలేదులే నేనున్నానులే నీ తోడని చెప్పేవాళ్ళు ఎవరు లేరు. కానీ దేవుడు మరి ప్రేమమయుడైన తండ్రి మన వెన్ను తట్టుతా ఉంటాడు. నేనున్నాను నీకు తోడంటాడు కదా! మనం ఏం చేయాలంటే ఈ వెనక ఏదైతే మరి మన గత తాలూకు ఛాయలు, బాధలు వాటినన్నిటిని కూడా మనము ధైర్యంగా ఎదుర్కోటానికి రేపు మరొక మన నూతనమైన కార్యాలు మనం పొందుకుంటామని ఆశ, ఆ నిరీక్షణ మనం కలగటానికి, పొందుకోటానికి దేవుని యొక్క వాత్సల్యత మనల్ని విడిచిపెట్టటం లేదండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. అబ్బా! ఒక్కరోజు కాదు. కదా అనుదినము ఆయన వాత్సల్యత మనం విడిచిపెట్టట్లేదంట. నిజంగా అసలిప్పుడు మనం కన్నీరు కార్చాల్సిన అవసరం ఉందా? దుఃఖపడాల్సిన అవసరం ఉందా? మన పరిస్థితులు ఏమవుతాయోనని మనం ఆందోళన చెందవలసిన అవసరం ఉందా? అనుదినము ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ అవునా కదా! ప్రతి సమయంలో దేవుని యొక్క వాత్సల్యత మనని ఆవరించున్నదండి. ఎడతెగక నిలుచుచున్నది గనుక అసలు కంటిన్యూయస్ ప్రాసెస్‌లో ఆయన వాత్సల్యత మన ఎడల నిలుచుచున్నది గనుక మనం ఇక దిగులు, చింతపడాల్సిన అవసరం లేదు. ఈ నూతన సంవత్సరంలో నూతనతో మనం నింపబడాలంటే, ఆ నూతన కార్యాలు మనం పొందుకోవాలంటే, ఎడారి లాంటి మన జీవితంలో ఆ మార్గాలు సరళం చేయబడాలంటే మనమేం చేయాలి? ఆయన వాగ్దానాలు, ఆయన మనతో మాట్లాడుతున్న మాటలను మనం అర్థం చేసుకున్నప్పుడు, వాటిని మన జీవితానికి అప్లై చేసుకున్నప్పుడు నిశ్చయంగా దేవుడు ఏదైతే ఈ వాక్కు ద్వారా మనతో మాట్లాడుతున్నాడో నిశ్చయముగా దాని ప్రతిఫలాన్ని మనం పొందుకుంటాం. కనుక అనుదినము ఈ మాట మనం ఉదయకాలం చెప్పుకుందాం. దేవుని యొక్క వాత్సల్యత ఎలా ఉన్నది? ఎడతెగక నిలుస్తున్నది. రెండవది అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యం పుట్టుచున్నదంట. నిన్నటి దినం ఒక వాత్సల్యత మన ఎడల కలిగున్నాడు. ఈరోజు నూతనమైన విధానంలో ఆయనకు మన ఎడల వాత్సల్యత కలుగుచున్నది. మన బిడ్డల ఎడల గూడా మనకి ఇటువంటి వాత్సల్యత కలగదండి. రోజు వాళ్ళేదైనా పొరపాట్లు చేశారనుకో, మనము వారి మీద కోపంతోటి, వారి మీద ఆయాసంతోటి, వారి మీద వ్యతిరేకమైన భావంతోటి ఉంటాం. కానీ దేవాది దేవుడు కదా! మనం ఎంత బలహీనులం, క్షణమాత్రంలో తప్పిపోతాం. అవునా కాదా? మరి అటువంటి మనల ఎడల దేవుడు అనుదినము కూడా నూతనమైన వాత్సల్యత కలిగున్నాడంట. అబ్బా! ఈ నూతన సంవత్సరంలో దేవుని యొక్క ఈ ప్రేమను, ఈ కృపను మనం తలపొద్దామండి. పాతకాలపు సంగతులు కాదు కదా! పూర్వపు కాలం వాటిని మనం జ్ఞాపకం చేసుకోవద్దు. గతించిపోయిన వాటిని, ఆ బాధ తాలూకు పరిస్థితులను మనము వాటిని ఏం చేయాలి? మరి మర్చిపోవాలి. వాటిని తలంచుకోకూడదు. జ్ఞాపకం చేసుకోవద్దు. అసలు తలంచనే తలంచొద్దు గాని పాతవి గతించిపోయినప్పుడు, పాత వాటిని మనం పెరికి వేయగలిగినప్పుడు, నూతనమైన వాటితో నింపబడతాము. అంతేగాదు దేవుని యొక్క వాత్సల్యత అనుదినము మన ఎడల హెచ్చుగా ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే ఈ యొక్క మనము ఏం చేయగలగాలంటే, నూతనత్వం కొరకు మనము ఎల్లప్పుడు గూడా మరి పరిశోధించుకోగలగాలి. లోపలున్న ఆ పాత దాన్నంతా గూడా మనము తీసివేయటానికి మనం ప్రయత్నించగలగాలి. రెండవదిగా చూస్తే మనము దేవుని యొక్క విశ్వాసపు నడకలో ముందుకు కొనసాగాలి కదా! విశ్వాసం అనున్నది
నిరీక్షింపబడు వాటి యొక్క నిజ స్వరూపము అది అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువునైనది. 11వ అధ్యాయము హెబ్రీయులకు రాసిన పత్రిక మొదటి వచనము. మనకి కంఠాపాఠ వచ్చినటువంటి వాక్యం. అంటే ఏంటి? అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువు. ఎలా అది అదృశ్యంగా ఉంది? అసలు మనం ప్రార్థన చేస్తా ఉన్నాం. ఒక విషయం గురించి మనం ప్రార్థన చేస్తున్నాం. అసలు అది ఎలా పొందుకోగలమో కూడా మనకు తెలీదు. కానీ ఈ విశ్వాసం అనే దాన్ని పెట్టి అంటే ఈ ప్రభు విశ్వాసంతో మనం ప్రార్థించినప్పుడు నిశ్చయముగా మన ప్రార్థనలు ఆలకించి జవాబిస్తాడనేటువంటి ఆ యొక్క నమ్మకంతో మనం ప్రార్థన చేసుకుంటూ వెళ్తాం. విశ్వసించడం ప్రారంభిస్తాం. కానీ అక్కడ అసలు అది ఎలా తన ప్రక్రియ జరిగిస్తా ఉన్నది? నిరీక్షింపబడ్డ వాటి యొక్క నిజ స్వరూపము అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువునైనది. అసలు అక్కడ ఏమి లేదు. శూన్యంగా ఉంది, అభావంగా ఉంది. అది ఎలా కార్యరూపం దాల్చుదంటే గనక అది మనము ఊహలలో పొదగగలిగిన స్థితి. అంటే వాక్యం విన్నాము, వినుట వలన విశ్వాసము కలుగును. అది క్రీస్తును గూర్చిన మాట వినుట వలన కలుగును. ఈ విశ్వాసం మన లోపల ఏం చేస్తదంటే మన లోపల లేని దాన్ని సృష్టిస్తదండి. కదా! మనం ప్రార్థన చేస్తున్నాం. కొత్త విషయం ఏదో గురించి ప్రార్థన అసలు అక్కడ మనకి ఏమీ లేదు. అసలు అక్కడ సోర్సే లేదు. కానీ మనము పెట్టే విశ్వాసం ఏం చేస్తుందంటే ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ న్యూ థింగ్. అదృశ్యమైనవి ఉన్నవనుటకు రుజువుననేది అక్కడ అసలు కొత్త దాన్ని సృష్టిస్తా ఉన్నది. మన ఆలోచనలో దాన్ని మనం పొదిగినప్పుడు నిశ్చయంగా దేని గురించి ప్రార్థిస్తున్నామో, నిరీక్షిస్తున్నామో దాని యొక్క నిజ స్వరూపాన్ని మనం పొందుకుంటాము. అంటే విశ్వసించుట అనే ప్రక్రియ మనలో ఎక్కువగా జరగాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఎందుకు? దేవుడు మన ఎడల చేసిన వాగ్దానాలు అవన్నీ కూడా అవన్నీ కూడా మేలుకరమైన వాగ్దానాలండి. మన పిల్లలకి ఎప్పుడైనా కీడు కలగాలని మనం కోరుకుంటామా? మనం అసలు ఆలోచిస్తే మన బిడ్డలకి కీడు కలగాలి. వాళ్ళు ఇంకేదో రకరకాల కొన్నిసార్లు కోపాలొచ్చినప్పుడు చాలా మంది తిట్టేస్తారు. కన్న బిడ్డలు కూడా తిట్టేస్తారు. నువ్వు అలా అయిపోవాలి, నువ్వు ఇలా అయిపోవాలని చాలా సార్లు మరి ఆవేశంలో ఏమేమో మాట్లాడేస్తారు. అను అనుచితంగా మాటలన్నీ మాట్లాడతారు. కోపం వచ్చినప్పుడు అసలు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అర్థం కాకుండా మాట్లాడతారు. కానీ దేవుడు అంటున్నాడు, అసలు నీ ఎడల నేను ఉద్దేశించిన సంగతులు, నా తలంపులు నీ ఎడల ఎలా ఉంటాయంటే, అసలు ఎంతో ఎత్తైన ఆలోచనలు నేను కలిగి ఉన్నానని మాట్లాడతాడు. యెషయాలో ఇక ఇర్మీయాలో చూచినట్లయితే 29:11 ఎప్పుడు మనం చెప్పుకునే వాగ్దానము. నేను మిమ్మును గురించిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కాని హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. నిజంగానే దేవుడు తన వాక్కు ద్వారా మనకు బయలుపరిచే విషయాలు ఆయన ఎల్లప్పుడూ కూడా మేలుకరమైన కార్యాలు మన జీవితంలో చేస్తాడండి. సమాధానకరమైన కార్యాలు చేస్తాడు. హానికరమైనవి చేయడు. కీడుకరమైన కార్యాలు చేయడాయన. ఆయన ఏమి చేసినా మంచితో కూడిన కార్యాలు, క్షేమంతో కూడిన కార్యాలు మన పక్షాన చేస్తాడు. రాబో కాలానికి మరి నీ జీవితంలో గత తాలూకు ఛాయలు దానికి సంబంధించిన వాటినన్నిటినీ కూడా నువ్వు తీసివేసుకొనగలిగావా? మీ జీవితం ఒక సరళ మార్గంలోకి వెళ్ళిపోద్ది. ఎలా వెళ్ళిపోద్ది? ఆ కీడులన్నీ తొలగిపోతాయి. కరంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా మార్చివేయబడతాయి. ఎలా జరుగుతున్నది? అదృశ్యమైన దానిని దృశ్యంగా మనం ఊహిస్తా ఉన్నాం. కీడుకరంగానే ఉన్నాయి పరిస్థితులన్నీ, విపత్కరంగానే ఉన్నాయి. కానీ మన ఊహల్లో మనం ఏం పొదిగిస్తున్నాము? అవన్నీ కూడా తొలగిపోయినట్లుగా మనం పొదిగిస్తా ఉన్నాం, ఆలోచిస్తున్నాం కనుక అవన్నీ ఏమైపోతున్నాయి? దేవుని యొక్క మాట ప్రకారంగా అక్కడ ఇక కీడు లేదు, అక్కడ ఇక హాని లేదు. కేవలం అక్కడ సమాధానం మాత్రమే ఉన్నది. అక్కడ మరి మేలుకరమైన విషయం మాత్రమే ఉన్నదని మనము భావించి దాన్ని క్లెయిమ్ చేస్తూ మరి ఆ విశ్వాసాన్ని మనం పెట్టగలిగితే మన పరిస్థితులన్నీ అప్‌సైడ్ డౌన్ అయిపోతాయండి.
తల్లకిందులైపోతాయి. మనం అసలు ఆ పరిస్థితులు గుండా మనం వెళుతున్నాం గదా! అసలు ఇది ఎట్లా తిప్పివేయబడుద్దో చెప్పలేమండి. నిజంగా అద్భుతం ఆహ్, ఎక్కడో మరి ఏదో అద్భుతం కాదు. అనుదిన జీవితంలో కూడా ఈ యొక్క అద్భుతాలు మనం అనేకమైన వాటిని మనం అనుభవిస్తాము. ఈ యొక్క వాక్యం మీద ఎప్పుడైతే మనము ఆనుకొనగలిగామో, ఈ వాక్యాన్ని మనము హృదయ లోతులోకి తీసుకొని ఈ వాక్యాన్ని మనము ధ్యానించగలిగాము. ఈ వాక్యములో రాయబడిన సత్యము, సారాంశము, ఆ శక్తి ఏం చేస్తదంటే ఇట్ విల్ క్రియేట్ ద న్యూ థింగ్స్. ఆ కీడుకరమైన పరిస్థితులన్నీ, హానికరమైన పరిస్థితులన్నీ మేలుకరమైన పరిస్థితులుగా, సమాధానకరమైన పరిస్థితులుగా దేవుడు చేస్తున్నాడు. ఆయన మన ఎడల ఎంత ఉన్నతమైన తలంపులు కలిగి ఉన్నాడండి. అబ్బా! అసలు ఆ దేవుని ప్రేమ మన ఎడల చూస్తే అనుదినము వాత్సల్యత కలిగి ఉండటమే కాదు, మనను గురించి ఆయనకి గొప్ప గొప్ప ప్లాన్స్ ఉన్నాయి. మనకు కూడా అంత ప్లాన్ మనం కలిగి ఉండము. మన జీవితం కొత్త సంవత్సరం వచ్చింది గదా! ఈ సంవత్సరంలో న్యూ ప్లాన్స్ మనం కలిగి ఉండొచ్చు. అంటే ఇప్పుడు సేవకురాండ్రగా ఈ సంవత్సరము ఇటు విధంగా చేయాలి, అలా చేయాలి, అలా చేయాలని మనం చాలా చాలా ప్లాన్స్ పెట్టుకొని ఉంటాం. ఈ సంవత్సరము కొన్ని గోల్స్ పెట్టుకొని ఉంటాం. ఎట్టి చేతనైనా ఈ సువార్త ప్రకటన చేసేటప్పుడు మరి పలానా విధంగా ఈసారి పోయిన పోయిన సంవత్సరంలో చేయలేని సేవ ఈ సంవత్సరంలో చేయాలని ఒక తీర్మానంలోకి వెళ్ళి ఉంటాం. కనుక ఈ యొక్క ఈ జరగబోయే ఆ ఉద్దేశించిన సంగతులు మనం కొన్ని ఉద్దేశాలు కలిగి ఉన్నాం. కొన్ని ప్రణాళికలు మనం కలిగి ఉన్నాం. ఇలా చేయాలని అనుకుంటున్నాం. కానీ దేవుడు మన ఎడల ఏమనుకుంటున్నాడంటే, నా ప్రజల ఎడల నేను మేలుకరమైన, సమాధానకరమైన కార్యాలు చేయాలని దేవుడు మన ఎడల అనుకుంటున్నాడండి. మనం అనుకునే ప్రణాళికలు, మనం చేయాలని అనుకునే ఆ ఉద్దేశాలు కాదు గానీ, దేవుడు మన ఎడల అనుకున్న వాటిని మనము గనక గ్రహించగలిగామా, వాటిని మనము మరి పొందుకోగలము. మనం ఒకటి దాన్ని మనకు అండర్‌స్టాండ్ కావాలి. చాలా సార్లు విషయాలు మనకు అర్థం కానప్పుడు, మనకి దాని యొక్క ప్రతిఫలం మనం పొందుకోము. అది ఏ కార్యమైనా కూడా దానిని మనము అర్థం చేసుకుంటే, అర్థం చేసుకున్న దాన్ని మనం అన్వయించుకోగలిగితే, అప్పుడు మన జీవితంలో కార్యం జరగటం మనము చూస్తాము. కనుక మనం ఏం చేయాలంటే, గతించిన దానిని మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోకూడదు, తలంచకూడదు. మొట్టమొదటి పాయింట్‌గా మనము ధ్యానించింది. రెండవదిగా చూస్తే, పాతదాన్ని తీసివేస్తే తప్ప నూతనత్వంతో నింపబడం. మరి మూడవదిగా చూచినట్లయితే దేవుని వాత్సల్యత అనుదినము మన ఎడల మరి అది విస్తారమవుతుంది. ఎడతెగక మన ఎడల ఆయన యొక్క వాత్సల్యత నిలుస్తా ఉన్నది. మరి నాలుగో పాయింట్‌గా మనం చూచినట్లయితే గనక విశ్వాసాన్ని మనము పొదగాలి. పొదిగినప్పుడు లేనివి ఉన్నట్లుగా మార్చబడతాయి. అంతేకాదు మరి దేవుడు మన గురించిన ఉద్దేశాలు మరి ఎంత అద్భుతమైన ఉద్దేశాలు కలిగున్నాడో వాటిని ఆయన ఉద్దేశము ఆయన చిత్తంలోకి మనం వెళ్ళగలిగినప్పుడు ఆయన ఉద్దేశించిన సంగతులన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయి. మన ఉద్దేశము, మన చిత్తము, మన ఇష్టము, మన యొక్క ఆలోచన ప్రకారంగా కాకుండా ఆయన ఉద్దేశంలోకి మనం ఏమై ఉన్నామో ఆయన ఉద్దేశంలోకి వెళ్ళినప్పుడు మన మీదున్న కీడులన్నీ పటాపంచలైపోతాయి. మనకు హానికరంగా ఉన్న పరిస్థితులన్నీ కూడా మారిపోతాయి. కనుక ఈ ఉదయకాలము ఈ నూతన సంవత్సరము రెండవ దినములో మనలో మనము ఒక విశ్వాసాన్ని ఇనుమడించుకుంటూ ఏది అడ్డుగా ఉన్నదో వాటిని తొలగించుకుంటూ వెళ్ళినప్పుడు ఈ ఆశీర్వాదాల యొక్క ఆ ఊట, ఆ జీవ జలపుల ఊట మనలోంచి ఉబికి ప్రవహిస్తది. అది మనకు ఉపయోగకరంగా, మన ద్వారా అనేక మందికి ఉపయోగకరంగా మనల్ని మార్చివేస్తది. కనుక ఈ నూతన సంవత్సరంలో నూతన కార్యాలు మనం పొందుకుందాము. అద్భుతాలు పొందుకుందాము. గొప్ప కార్యాలు పొందుకుందాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహింపచేయును గాక. ఆమేన్.